యేసయ్య స్వరం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డలకు నేను యేసయ్య ప్రార్థన మందిరం తరఫున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా సంతోషంగా ఉన్నారని, మీరు ఆనందంగా ఉన్నారని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే పరిస్థితులు, వాతావరణం ప్రభావము, వాతావరణం కలుషితమైనటువంటి పరిస్థితులు, ప్రభావాలు మనకు చాలా దుఃఖాన్ని, వేదన్ని, భయాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. పిల్లలు చదువుతున్నప్పుడు, వారు పరీక్షలకు వెళ్తున్నప్పుడు ఎంతో కష్టపడతారు. రేపు ఎగ్జామ్ రాస్తాం అనేటప్పటికి రాత్రి జ్వరం వస్తే వాళ్ళు చాలా బాధపడతారు, చాలా దుఃఖపడతారు. ఆత్మీయ జీవితంలో కూడా మనమంతా కూడా ఈ లోక సంబంధమైన యాత్ర కాదు, ఆధ్యాత్మిక యాత్రలో అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు, శోధనలు మనకు కలుగుతుండినప్పుడు దానిని తప్పించుకునే విధానం, దానిని తప్పించుకునే మార్గాన్ని ప్రభువైన క్రీస్తు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఈరోజు నువ్వు పరీక్ష పాస్ అయితే స్వర్గానికి వెళ్తావు. అది దేవుని యొక్క చిత్తం, దేవునికి ఇష్టం. నువ్వంటే దేవునికి చాలా ఇష్టం. నువ్వేమనుకుంటున్నావంటే, ఎందుకు ప్రభువా ఈ ప్రపంచానికి ఈ కరోనా అనేటువంటి వైరస్ వచ్చింది, ఎందుకు మాకు ఈ శ్రమలు, మాకెందుకు ఈ శోధనలు ప్రభువా? మేము ఎంతో సుఖంగా, సంతోషంగా ఉన్నాం, మేము భక్తి చేయలేదా, మేము ప్రార్థన చేయలేదా, అవిశ్వాసంగా ఉండలేదా ప్రభా, మేము కానుకలు సమర్పించలేదా, మాకెందుకు ప్రభా ఈ తిగుళ్ళు, మాకెందుకు నాయన ఈ బాధలని చెప్పి నువ్వు చింతిస్తున్నావు. వాస్తవానికి దేవుని యొక్క వాక్యం నుండి మీతో మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. యాకోబు రాసినటువంటి పత్రికలో ప్రియ దేవుని బిడ్డలారా 1వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుతా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. శోధనలో పడిపోతున్నప్పుడు, శోధనలు అనేవి మన మీదకి వస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏమనుకుంటామంటే, ప్రభా నాకు ఎందుకు ఈ శోధనలు కలుగుతున్నాయి, ప్రభా నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి, నాకెందుకు ఈ బాధలు వచ్చాయి అని చెప్పి నేను మీకు ముందుగా వాక్యం ముందు చెప్పినట్టుగా ఈరోజు నీ జీవితంలో, నీ హృదయంలో బాధపడతా ఉన్నావు. కానీ వాస్తవానికి బైబిల్లో ఒక్కొక్క వ్యక్తికి శోధింపబడతా ఉన్నప్పుడు వారి జీవితాలు ఎంత మెలోడిస్గా, ఎంత ఆనందంగా, రాబోయే దినాల్లో వారు ఎంత సుఖంగా ఉన్నారో చెప్పాలంటే అది వాస్తవానికి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి కరోనా వ్యాధిని బట్టి, వైరస్ని బట్టి ప్రపంచం అంతా అత్తలాకుతలమైపోతున్న పరిస్థితుల్లో నీ జీవితంలో నా ఇంటి దగ్గరికి వస్తే ఏమైపోతానా, మా ఊరు వస్తే, మా ప్రాంతం వస్తే, మా 13 జిల్లాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ ఒకవేళ వస్తే నేనేమైపోతానా నేను భయపడుతున్నావు. నువ్వు చింతించాల్సిన పని నీకు అసలు లేదు. ఎందుకంటే ప్రభువుని వాక్యం చెప్పింది, నీ చింత యావత్తు నా మీద వేసి నువ్వు నిబ్రమైన మనసు కలిగి ఉండు అన్నాడు దేవుడు. ఇక నిబ్రంగానే ఉండు, నేను నీకు ధైర్యాన్ని నేను ఇస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదివినటువంటి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోండి అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చూస్తుంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు మనకు ఎదురవుతుంటే వాళ్ళు ఒకడు యవనస్తులు. ఈరోజు మీ జీవితంలో యవనస్తులు చాలా మంది బాధపడిపోతున్నారు. ప్రభా ఏంటి ప్రభా, ఇంటి నుండి మేము బయటకు వెళ్ళలేకపోతున్నాం, మాకు చాలా శోధనగా ఉంది, రోజు తిరిగేవాళ్ళం, రోజు సంతోషంగా ఉండేవాళ్ళం, రోజు ఆనందంగా ఉండేవాళ్ళం. ప్రభా నాకెందుకు ప్రభా ఈ బాధ, నాకెందుకు ఈ కష్టం అని చెప్పి నువ్వు చాలా భయపడిపోతున్నావు కదా. కానీ ఒక వాస్తవం చెప్తాను, ఒక యవనస్తుని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఈరోజు శోధింపబడుతున్న నీవు, నేనే ఇలా అయిపోతే నా తల్లిదండ్రులకు నా వల్ల ఏమీ ప్రయోజనం, నేను ఒకవేళ చనిపోతే, నేను ఒకవేళ ఈ శోధనకు గురైపోయి నేనే ఒకవేళ ఏమైనా అయిపోతే నా ఇంటికి నేను ఏమి ప్రయోజనకరంగా ఉంటానని నువ్వు చాలా భయపడిపోతున్నావు. వాస్తవానికి మీకు చెప్పనా, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ వ్యక్తి 12 మంది అంటే మీ అందరికీ అర్థమైపోతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకి ఇచ్చినటువంటి బిడ్డల్లో యాకోబుకి ఇచ్చినటువంటి 12 మందిలో ఒకడైనటువంటి యోసేపు అనేటువంటి వాడు చాలా అందంగా ఉంటాడు, చాలా సంతోషంగా ఉంటాడు, అనేకులకు ఆకర్షణీయంగా ఉంటాడు. ముఖ్యంగా అన్నదమ్ములకు కోపం తెప్పించేవాడుగా, పగ తెప్పించేవాడుగా, ద్వేషం తెప్పించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, ఎత్తి చూపిస్తాడు, దర్శనాలు కలిగినటువంటి వాడు, గొప్ప ప్రవచనాత్మకమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు యోసేపు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యోసేపు అన్నదమ్ములందరూ కూడా ఆ యోసేపుని బట్టి చాలా దుఃఖపడ్డారు. ఒక దినాన్ని యోసేపు వస్తుంటే మేలు చేయాలని, ఆహారం తీసుకుని రావాలని జున్నిగడ్డలు, మాంసము, రొట్టెలను తీసుకుని వస్తుంటే తమ్ముడైతే యోసేపు చాలా ఆనందపడుతున్నాడు. చాలా రోజులు
నాళ్ళు తర్వాత నేను నా అన్నదమ్ములు చూస్తున్నాను, అన్నదమ్ముల దగ్గర నేను వస్తున్నానని చెప్పి దగ్గరికి వస్తుంటే, దగ్గరికి రాను అని చెప్పి అన్నదమ్ములు అందరూ కనిపెట్టి ఒక్కసారి తీసుకొచ్చిన జున్నుగడ్డలు రొట్టెలన్నీ తిని తండ్రి ఎలా ఉన్నాడు అని కూడా అడగకుండా శుభ్రంగా చిత్రవద చేస్తూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కొడతా ఉంటారు. అన్ని కొట్టినా, ఇన్ని తిట్టినా, మొక్క మీద ఉమ్ము వేసినా ఏమి కూడా చల్లం లేని వ్యక్తిగా ఉంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆఖరికి నీళ్లు లేని బావిలో తోసేస్తారు. ఆ బావి నుండి బయటకు తీసుకొచ్చి ఐగుప్తులోని ఒక వ్యక్తికి, పొతిఫర్ అనే వ్యక్తికి అమ్మేస్తారు. ప్రియదేవుని బిడ్డలారా, అన్నీ అలా చూస్తూనే ఉంటాడు. బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం ఏంటంటే, మీరు ఊరక నిలుచుండి చూడండి అని చెప్పాడు దేవుడు. చాలాసార్లు మనం పరీక్షించబడుతున్నప్పుడు ఈరోజు ఇంట్లో డబ్బులు లేని పరిస్థితి ప్రియదేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ కరోనా వైరస్ రావటం వల్ల ఆర్టీసీ పడిపోయింది, రైల్వే పడిపోయింది ప్రియదేవుని బిడ్డలారా, ఎయిర్లైన్స్ పడిపోయినాయి, ఒక పక్క ఇండస్ట్రియల్ కూలిపోయినాయి, వ్యాపారాలు కూలిపోయినాయి, పడిపోయాయి, అన్నీ పడిపోయాయి ప్రియదేవుని బిడ్డలారా. ఈరోజు ఒక న్యూడిల్స్ అమ్ముకొని బ్రతికేటువంటి వాడు, ఒక టీ కాఫీ అమ్మి ఒక ఇడ్లీ రోడ్డు మీద అమ్ముకునే వ్యక్తి, ఈరోజు ఒక తూపుడు బండితో, ఒక రిక్షాతో, ఒక ఆటోతో బ్రతికేటువంటి ప్రజలు ఈరోజు ఏమైందంటే కర్ఫ్యూ. దేనికి కర్ఫ్యూ పెట్టారంటే ప్రజలకి ప్రభుత్వం ప్రేమించి మన ప్రాణాలను రక్షించాలని వారి ప్రాణాలు దారిపోస్తూ ఉన్నారు. రోడ్డు మీదకి చిన్న ఉద్యోగస్తుల దగ్గర నుండి పెద్ద ఉద్యోగస్తుల వరకు కూడా, ఎంఆర్ఓ ఎండి ఆఫీస్ వరకు కూడా, ఎస్పీ డిఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా, ఇటు వాలంటీర్ దగ్గర నుండి, ఏఎన్ఎంల దగ్గర నుండి, ఆశా వర్కర్స్ దగ్గర నుండి కూడా, గ్రామ వాలంటీర్స్ దగ్గర నుండి, గ్రామ సచివాలయ వర్కర్స్ దగ్గర నుండి అందరూ రోడ్ల మీదకి వచ్చి మన కొరకు ఎంతో శ్రమ పడుతున్నారు. మనకు బాధ పెట్టాలని కాదు ఈ కర్ఫ్యూ. ఉదయం 6 నుండి 9 గంటల వరకు ఈ పరీక్ష ఇస్తున్నప్పుడు యవనస్తులై నువ్వు చాలా బాధపడుతున్నావు, ఎంత విచ్చలవిడిగా తిరిగాను, నాకెందుకు ఈ కష్టం అని అనుకున్నావు. కానీ ఈ పాఠం వింటే నీకు దేవుడు ఒక అద్భుతమైన పాఠాన్ని ఇవ్వబోతున్నాడు. యోసేపు జీవితంలో కొడుతూ ఉన్నా, తిడుతూ ఉన్నా, బావిలో వేస్తూ ఉన్నా, ప్రియదేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో తీసుకుని వెళ్ళిపోయి పొతిఫర్ ఇంట్లో పెట్టినప్పటికీ కూడా ఆయన ఏమీ చలనం లేదు. అప్పుడు సౌతం ఉన్నాయి. ఇలా శోధింపబడుతున్నాడు, బయటకు వస్తున్నాడు, శోధింపబడుతున్నాడు, దీవించబడుతున్నాడు, శోధింపబడుతున్నాడు, దీవించబడుతున్నాడు. మీ అందరికీ తెలుసు కదా స్టోరీ. చివరికి జైలు పాలైపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, చేయని నేరానికి, చేయని శోధన తన దగ్గరికి ఒక అమ్మాయి వల్లే వచ్చింది, ఒక వ్యభిచారం వల్ల వచ్చింది, ఒక జారత్వం వల్ల వచ్చింది. అది నీ జీవితంలో కూడా జారత్వము, లేకపోతే వ్యభిచారము, కామ వికారాలు నీ యవ్వన జీవితంలో నీ మీదకి వస్తున్నప్పుడు నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా. కానీ నీకు ఒక మాట చెప్తాను, యోసేపు నీతిమంతుడిగా, యోసేపు యథార్థవంతుడిగా ఉంటాను బట్టి ఆయనకి ఆ శక్తిని దేవుడిచ్చాడు కృప ద్వారా. కనుక ఈ ఉదయం సమయంలో నీవు కూడా నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా ఉంటే నీ యవ్వన జీవితంలో ఏం చేయబోతున్నాడో నేను మీకు తెలియజేస్తున్నా. ప్రియదేవుని బిడ్డలారా, చాలా శోధింపబడిన యోసేపు ఒక దినాన్ని ఆ రాజుకి కొన్ని కళలు వచ్చినప్పుడు, కళ భావాలు చెప్పడానికి అవసరం వచ్చినప్పుడు ఆ రాజ్యంలో ఎవరు కూడా దొరకలేదు, ఎవరు చెప్పలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డలారా, అందరూ శోధింపబడ్డారు. ఇక జ్ఞానులందరినీ కూడా చంపేస్తాడేమో రాజు. అలాంటి కోపము వచ్చేస్తున్న పరిస్థితుల్లో యోసేపు అనేవాడు ఒకడు ఉన్నాడయ్యా అని చెప్పి, అయ్యా పానదాయకుడు అనేటువంటి వాడు, ద్రాక్షారసాన్ని అందించేటువంటి వాడు ఒకడు ఏం చెప్పాడంటే రాజుకి, అయ్యా జైల్లో ఉన్నప్పుడు యోసేపు అనే ఒకడు ఉన్నాడు, చాలా నీతిమంతుడయ్యా, చాలా యథార్థవంతుడయ్యా, నన్ను ఒకసారి ఎప్పుడైనా నువ్వు బాగుండినప్పుడు రాజు దగ్గర నా కొరకు జ్ఞాపకం చేసుకోవా, నేను చెయ్యని నేరానికి బలైపోయినా, నీకు తెలుసు కదా నా స్టోరీ అంతా విన్నావని. తన స్టోరీ అంతా కూడా ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు జైలుకి వచ్చావు, నువ్వు ఎందుకు ఈ కష్టాలు వచ్చినా ఒకరు షేర్ చేసుకునేటప్పుడు తన జీవితం అంతా చెప్పినప్పుడు తన హృదయంలో పశ్చాత్తాపం కలిగినటువంటి ఆ వ్యక్తి ఒకరోజు రాజుకి అవసరం వచ్చినప్పుడు యోసేపు అవస్థతను అక్కడ చెప్పాడు. వెంటనే యోసేపు కొరకు అక్కడ రాజులకు, ఆ మంత్రులకు ఆజ్ఞాపించినప్పుడు వెంటనే యోసేపుని బయటికి తీసుకొచ్చి తయారు చేసి రాజు ఎదురుగా పెట్టినప్పుడు రాజు కనేటువంటి కళలో ఉన్న భావాన్ని చెప్పినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలయ్యా, నీ దేవుడు గొప్పవాడయ్యా, నీ దేవుడు బలమైన వాడు. దేవుడు ఎవరనంటే నా దేవుడు జీవముగల యెహోవా దేవుడు అని యోసేపు చెప్తాడు. ఎంత సంతోషం అండి. శోధనలో ఉన్న వ్యక్తి, దెబ్బలు తిన్న వ్యక్తి, నీరు లేని బావిలో పడివేయబడిన వ్యక్తి, శోధనలకు ఎన్నో శోధనలకు గురి అమ్మివేయబడిన పరిస్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా, పొతిఫర్ ఇంట్లో చాలా భయంకరమైన శోధన అనిపిస్తాడు. చివరికి జైలుకి వెళ్ళిపోతాడు. ఇన్ని అనుభవాల మధ్యలో నుండి బయటికి తీసుకొచ్చాడు. దేనికి తీసుకొచ్చాడో తెలుసా? తర్వాత దినాల్లో భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువులో అబ్రహాముకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం, నీతిమంతుడైన, యథార్థవంతుడైన, పరిశుద్ధుడైనటువంటి అబ్రహాము, విశ్వాసులకు తండ్రైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన ఆ వాగ్దానము నెరవేర్పు జరగడం కొరకే ఈ 12 గోత్రాలు, మిగిలిన 11 గోత్రాలకు కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఎవరికి చేతులు చాపుకోకుండా ఉండడం కొరకే దేవుడు యోసేపును శోధించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేని చేత శోధించబడుతున్నా? దేవుడు రాబోయే దినాల్లో నీ ద్వారా ఈ దేశానికి మేలు జరగబోతుందేమో అని సంతోషించిన
నాన్న, నీ ద్వారా నీ తల్లిదండ్రులకు, నీ ద్వారా నీ అన్నదమ్ములకు, నీ అక్క చెల్లెలకు కూడా దేవుడు మేలు జరుగుతుందని ఎందుకు నువ్వు ఆలోచించటం లేదు? ఈరోజు నువ్వు ఆలోచన చేస్తే దేవుడు నీ గొప్ప సంతోషాన్ని, నీకు దేవుడు గొప్ప సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. వాస్తవానికి ఇంకొక మాట చెప్పనా ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాండంలో మనం చూస్తున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆది కాండం 22వ అధ్యాయము 2వ వచనం చూస్తే అక్కడ కూడా చూడండి, నేను ఇప్పుడు చెప్పాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కానీ అదే అబ్రహాముకు దేవుడు లేక 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 ఇచ్చినటువంటి ఇస్సాకు అనేటువంటి బాబు దగ్గరికి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహాం చాలా శోధిస్తాడు. దేవుడు ఎందుకు శోధిస్తాడు అంటే ఎలా ఉన్నాడో అంటే పరీక్ష చేయడం కొరకు మాత్రమే చేస్తాడు. నీకు లేక లేక నీ కొడుకైనటువంటి ఇస్సాకును, అందమైన బిడ్డను, మరి చక్కనైన బిడ్డను నాకు ఇస్తావని అడిగినప్పుడు వెంటనే ప్రభువా వై నాట్ తండ్రి, ఇగో నేను నీకు ఇస్తున్నానని చెప్పి అబ్రహాము అడిగినప్పుడు అబ్రహాం వెంటనే తన కుమారుడికి బలిపీఠాన్ని తయారు చేసి ప్రియ దేవుని బిడ్డలారా వెళ్తాడు. బలి ఇవ్వడానికి కత్తిని కూడా ఎత్తేస్తాడు. మీ అందరికీ తెలిసి వృత్తాంతం. కానీ ఇందులో ఒక మహిమకరమైనటువంటి ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు అడగగానే వెంటనే ఇచ్చేస్తాడు. అది ఎంత భయంకరమైన శోధన అండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు ఇచ్చినట్టే నీకు బిడ్డలనిచ్చి ఒక్కోసారి తీసుకునేటప్పుడు నువ్వు ఎంత కృంగిపోతున్నావు కదా. ఈరోజు దేవుని వాక్యం వింటూ ప్రేక్షకులేరా నువ్వు చాలా కృంగిపోతున్నావు. పరీక్షల్లో పాస్ అయ్యావు, నీ దగ్గరికి ఉద్యోగం వచ్చినట్టు వచ్చి ఆ ఉద్యోగం పోయింది నాన్న, ఉద్యోగం పోగానే నువ్వు చాలా కృంగిపోతున్నావు. నాకు ఎందుకు ప్రభు ఇలా జరిగిపోయిందని నువ్వు కృంగిపోతున్నావు. కానీ వాస్తవానికి నీకు చెప్పనా, దేవుడిచ్చినట్టే ఇచ్చి ఒక్కోసారి నీకు కూడా అబ్రహాము వలె పరీక్ష చేస్తున్నాడేమో. గమనించుకున్నావా? ఆ తర్వాత దినాల్లో ఆ ఇస్సాకునే దేవుడు ఎంతగా దీవించాడు, ఎంతగా ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఒక్కొక్కసారి నీ ఇంటి వారు నీ మీద తిరగబడుతూ ఉంటారు, లోకం తిరగబడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా ఒక్కోసారి నీ వారే నీ మీద తిరగబడుతున్నప్పుడు ప్రభువా నేను ఎలా జయిస్తాను ప్రభు అని నువ్వు అనుకుంటూ ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా చుట్టూ నీ శత్రులే, ఒక పక్క అమ్మ శత్రులు అయిపోవచ్చు, కన్న తల్లి, కన్న తండ్రి, కన్న అన్నదమ్ములు, అక్క చెల్లెలే నీకు శత్రులు అయిపోవచ్చు బిడ్డ. కానీ ఆ శత్రులందరినీ కూడా విడుదల ఇవ్వటానికి బైబిల్లో చాలా చాలా అద్భుతమైన సందేశాలు బైబిల్లో ఇమిడి ఉన్నాయి. ఈరోజు నేను మీకు రిఫరెన్స్ చెప్పి నేను మీకు వాక్యంలోనికి నేను మీకు ముందుకి నేను తీసుకుని వెళ్ళలేకపోతున్నాను. కానీ ప్రియ దేవుని బిడ్డలారా యోషువ గ్రంథంలో మీరు చూసినట్లయితే 6వ అధ్యాయం 3వ వచనంలో మరి యెహోషువ కాలంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎరికో పట్టణాన్ని ముచ్చరించడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఎరికో చుట్టూ కూడా దేవుడు అంటాడు ప్రతిరోజు కూడా మీరు బూర పట్టుకొని స్తుతి ఆరాధన చేస్తూ బూరతో మీరు మ్రోగిస్తూ తిరగండి. అలా 6 దినాలు అయిపోయిన తర్వాత 7వ దినాన్ని నేను ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నానని చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా నీ చుట్టూ కూడా అనేకమైన సమస్యలు, వలయాలు, గోడల వలె ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా ఆర్థిక వనరులు లోపించి ఈరోజు ఎంత పరిస్థితులు భయంకరంగా ఉన్నాయండి. ఈరోజు డబ్బులన్నీ మన దగ్గర అయిపోతున్నాయి. ఈ కరోనా వైరస్ వల్ల డబ్బులన్నీ అయిపోతున్నాయి, ఈ సమాజంలో ఉండేటువంటి సరుకులన్నీ అయిపోతున్నాయి, కూరగాయలు అయిపోతున్నాయి, ఆయిల్స్ అయిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. రాబోయే దినాల్లో తిండి ఎలాగో ఆలోచన చేస్తే చాలా భయం కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ఆకాశ పక్షులు కూడా ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి, జంతువులు కూడా రోడ్ల మీదకి వస్తున్నాయి. కారణం ఏంటంటే వాతావరణంలో ఈరోజు మామిడికాయలు పండలేదు, ప్రియ దేవుని జీడి పంటలు పండలేదు, చింతపండు పండలేదు, కుంకుడికాయ పండలేదు. కారణం ఏంటో తెలుసా? ఇదంతా కూడా ఒక పరీక్ష ప్రపంచానికి జరుగుతుందని నువ్వు గుర్తించాలి. ప్రకటన గ్రంథం అంతా కూడా నెరవేర్పు జరిగేటువంటి పరిస్థితులు నీ ముందు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈ ఉదయాన సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్న బిడ్డ వాళ్ళందరూ కూడా చుట్టూ తిరుగుతూ స్తుతి ఆరాధన చేస్తుంటే 7వ దినాన్ని వారు బూరలు ఊదుతుంటే ఎరుకో గోడలు కూలిపోయినాయి బిడ్డ, ఎరుకో గోడలు పడిపోయినాయి బిడ్డ. ఎప్పుడైతే ఎరుకో గోడలు పడిపోయినాయో వెంటనే ఎరుకోలోనికి వాళ్ళు ప్రవేశించారు. ఎరుకో పట్టణాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఈ దినాన్ని నువ్వు ఎలాంటి శోధనలో ఉన్నావు? నీ చుట్టూ ప్రళయాలు, నీ చుట్టూ కెరటాలు లాంటి పరిస్థితులు ఉన్నాయా? యేసు ప్రభు ఉండినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా మీరు చాలాసార్లు గమనించాలి. శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు పడవలోనే, వారందరూ లోపలికి వెళ్తా ఉన్నారు. ఎందుకో యేసు ప్రభుకి అలా తలవాల్చి నిద్రపోవాలనిపించింది. ఆయన నిద్రపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆకాశంలో ఒక ప్రళయం వచ్చింది, భయంకరమైన ఉప్పెన వచ్చింది, సముద్రాలు మీదకి అలలు రేపి మీద పడిపోతుంటే ఆ పడవ మునిగిపోయిన పరిస్థితి ఏర్పడుతుంటే ప్రభువా నీకు చింత లేదని యేసు ప్రభుని వాళ్ళు ప్రశ్నిస్తారు. అలాంటి సమయంలో వెంటనే ప్రభువు లేచి ఆకాశాన్ని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు ఒక మాట నువ్వు అర్థం చేసుకోవాలి. యేసు
యేసు ప్రభు ఉన్నప్పటికీ కూడా అలలు అనేవి మీదకి వచ్చాయి. యేసు ప్రభు నీతో లేడా? నువ్వు గుడికి వెళ్ళటం లేదా? నువ్వు వాక్యం చదవటం లేదా? నేను ప్రార్థన చేయటం లేదా? నేను దశ భాగాలు కానుకలు ఇవ్వటం లేదా? నువ్వు అనుకుంటున్నావు. ఇస్తున్నా బిడ్డ, ఇచ్చినప్పటికీ కూడా దేవుడు నిన్ను పరీక్ష పెడుతున్నాడు. ఎందుకంటే తన రాజ్యానికి వెళ్ళేటువంటి వారు కత్తిల్లాంటి వారు ఉండాలి, పరిశుద్ధమైన జీవితం కలిగినటువంటి వారు ఉండాలి. నేను చెప్పానే, అబ్రహాము నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా ఉన్నాడు. యోబు కొరకు మీరు ఆలోచన చేస్తే ఆయన నీతిమంతుడును, యథార్థవంతుడును, పాపము లేనివాడును, పరిశుద్ధుడై ఉన్నాడని వాక్యము సెలవు ఇవ్వబడుతుంది. కనుక ఈ ఉదయం సమయంలో నిన్ను కూడా దేవుడు ఈ లోకంలో ఈ 2020లో ఉన్న మనలను పరీక్ష చేస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రతి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నెరవేర్పు జరిగేటువంటి దినాలు మన దగ్గరికి వచ్చేసినాయి. కనుక ఈ పరీక్షల్లో నీవు కూడా పాస్ అవ్వాలని ప్రతి బిడ్డలారా నీ చుట్టూ కూడా వలయాలను పెడుతూ ఉన్నాడు. వాటన్నిటి దేవుడు విడుదలిస్తున్నాడు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉండినప్పుడు ప్రతి బిడ్డ 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ ఏలియా భక్తుడు మనకు కనబడతాడు. ప్రయోజన బిడ్డరా చుట్టూ సైన్యమే ప్రయోజన బిడ్డలు కనబడుతుంటే పనివాడు గేహాజీ వస్తాడు. గేహాజీ వచ్చి, అయ్యా మన చుట్టూ శోధన ఉంది, నీకు తెలుసా? ఎంత పరీక్ష జరిగిపోతుందో నీకు తెలుసా అంటే, ఏంట్రా 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 అని చెప్పి అడిగితే, అయ్యా చుట్టూ కూడా మన సత్తుల యొక్క సైన్యం మనం చంపేయడానికి వచ్చారు, మన పరిస్థితి ఏంటి, ఎలా పారిపోతాం, ఎలా తప్పించుకుంటామని చెప్పి వాడు భాషలో వాడు చెప్తున్నప్పుడు, ప్రభువా వీడి నేత్రాలు తెరువు ప్రభువా, ఇక్కడ ఉన్నవారు ఎవరో ఎలాంటి శక్తి కలిగిన వారో వీడికి అర్థం కట్టలేదు. చాలాసార్లు నన్ను శోధిస్తున్నాడు వీడు, భక్తునైనా నన్ను, సేవకునైనా నన్ను, ప్రవక్తనైనా శోధిస్తున్నాడు. ఈ శోధనలో పడిపోకున్నాడు అంటే వాడి నేత్రాలు తెరువు ప్రభువా అని చెప్పినప్పుడు వెంటనే దేవుడు ఆ గేహాజీ యొక్క నేత్రాలను తెరిచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా వెంటనే శత్రు సైన్యము కంటే వెనక అగ్ని రథాలతో, కత్తులతో, గుదిలతో యెహోవా దేవుని యొక్క సైన్య సమూహం కనబడంగానే వెంటనే గేహాజీ అంటాడు, అయ్యా నాకు తెలియదయ్యా, నా కళ్ళు మందత్వం కలిగిపోయినాయి, నా కళ్ళు తెరిచావనికి స్తోత్రం, యెహోవా దేవానికి స్తోత్రం అని దేవుని స్తుతిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కరోనా వైరస్ కావచ్చు, కలరా కావచ్చు, టీబీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, నీ సమస్యలు నువ్వేదున్నా, ఆర్థిక పరిస్థితిలో నువ్వేదైనప్పటికీ కూడా నువ్వు దేవుని నమ్ముకున్న ఒక విశ్వాసగా నా బిడ్డ ఈరోజు దేవుడు నీకు గొప్ప భయం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? యోసేపును దేవుడు రాబోయే దినాల్లో అన్నదమ్ములు అడుక్కోకుండా చేయటానికి వాడుకునేటువంటి దేవుడు ఈరోజు దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ ఇంట్లో ఒక విశ్వాసగా ఎప్పుడైనా ఇంట్లో ప్రార్థనలోనే ఉన్నావా? ఎప్పుడైనా కుటుంబ ఆరాధన జరిగించావా? ఎప్పుడైనా నాన్నతో అమ్మతో కలిసి వాక్యాన్ని చదువుకున్నావా? పాటలు పాడుకున్నావా? ఈరోజు చూడు, ప్రతి క్రైస్తవుని ఇంట్లో దేవుడు పెట్టిన ఈ చిన్న క్రిమి ద్వారా, ఈ పెట్టిన శోధన ద్వారా అందరూ ముక్కుమడిగా ఏ ఇంట్లో చూసినా ఆరాధనే. కేవలం ఆదివారం ఆరాధన చర్చిలో జరిగేది, అందరూ చర్చికి వెళ్ళేవాళ్ళం, లేటుగా వచ్చేవాళ్ళం, ముందుగా వచ్చేవాళ్ళం, మధ్యలో వచ్చేవాళ్ళం. అలాంటిది ఈరోజు లేటు లేదండి. ఎందుకోటయ్యా తెలుసా? భయము నిన్నేం చేస్తుందంటే నీ విశ్వాస జీవితంలో నువ్వు పరలోకానికి, స్వర్గానికి వెళ్ళబోయేటువంటి మార్గంలో నీకు జీవితాన్ని ఇవ్వబోతుంది ఈ పరీక్ష. కనుక ఈరోజు ప్రతి ఇల్లు ఏమైపోయిందంటే ఒక మందిరం అయిపోయింది. అదే కొరింథీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో అంటాడు, నీ హృదయము దేవుని ఆలయమై ఉందని నువ్వు వెరుగు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నీ హృదయం దేవుని ఆలయం బిడ్డ. ఈరోజు నీ ఆలయం, ఇల్లు దేవుని ఆలయం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డరా, నా మందిరము ప్రార్థన మందిరము అనబడని దేవుడు సెలవిచ్చాడు. ఈరోజు ఒకప్పుడు చర్చిలు మాత్రమే ప్రార్థన మందిరాలుగా ఉంటే దేవుడికి చాలా రోషం కలిగింది. అందుకే ఈ కరోనా వ్యాధిని పెట్టి చర్చిల్లో కానీ ఎక్కడికి నా భక్తి రసమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళకోకుండా నన్ను ఎక్కడ కూర్చోబెడుతున్నాడంటే ఎప్పుడు ఉండలేని అమ్మతో నాన్నతో సంతోషంగా మాట్లాడుతున్నావు, ఇంట్లో ఎప్పుడు చేయని పనులన్నీ చేస్తున్నావు, అమ్మకి సాయం చేస్తున్నావు, నాన్నకు సాయం చేస్తున్నావు, భార్య భర్తకు, భర్త భార్యకు సాయం చేస్తున్నారు, సొంత బట్టలు తుక్కుంటున్నారు, సొంతంగా పనులు చేసుకుంటున్నారు, సొంతంగా ఇల్లు ఇచ్చుకుంటున్నారు. ఈరోజు చూడండి, ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కరోనా వ్యాధిని బట్టి నువ్వు ఏం కాదనారా. ఎందుకంటే నీంటిని దేవుడు చుట్టుముచ్చాడు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఏలియా చుట్టూ కూడా, గెహాజీ చుట్టూ కూడా, కొండ చుట్టూ కూడా దేవదూతలు ఉన్నారని, దేవుని యొక్క అగ్ని ఉందని, దేవుని యొక్క అగ్ని కంచి నీ మీద ఉన్నదని దేవుడు సెలవిచ్చిన రీతిగా ఈరోజు కూడా వాక్యం వింటుంది నీకు అధైర్యపడద్దు నాన్న, నువ్వు భయపడవద్దు. ఒకవేళ కరోనా వ్యాధి వచ్చినా నీకు ఈరోజు చెప్తున్నాను, యేసుక్రీస్తు నామములో నీ పాపాన్ని ఒప్పుకో. నీ పాపాన్ని ఒప్పుకుంటే చాలు, దేవుడు నేను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఏ తెగులు కూడా నా గుడారము, నీ గుడారము సమీపించనీయనని దేవుడు సెలవిచ్చాడు. ఎందుకంటే నేను చెక్కినవాడు ఆయనే కనుక
ఆయన స్వరక్తమిచ్చి నేను కొనుక్కున్నాడు గనుక ఈ ఉదయం సమయంలో నువ్వు ఎందుకు చింతిస్తావు, నువ్వు ఎందుకు భయపడతావు బిడ్డ? ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీవు దేవుని యొక్క వాక్యం ద్వారా ఎంత చక్కగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఇరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. ఎప్పుడు ఆనందిస్తారో? అబ్రహాము తన జీవితంలో పరీక్షలో నెగ్గిన తర్వాత ఎంత ఆనందించి ఉంటాడని. యోసేపు తన జీవితంలో బయటకు వచ్చి అన్నదమ్ములందరినీ కలుసుకునేటప్పుడు మీరు చదివితే నిర్గమకాండలో చదువుతున్నప్పుడు దేవుని బిడ్డలారా ఎంత ఆనందించాడు అంటే ఏడుస్తూ ఆనందపడుతూ ఉంటాడు. ఈరోజు ఆ యొక్క ప్రవక్తని ఏలీ దగ్గర గేహాజీ కూడా ఎగిరి గంతులు వేసి ఉంటాడు. దేవుని బిడ్డ, తప్పిపోయిన కుమారు స్టోరీని చూస్తే కూడా ఆ తప్పిపోయిన కుమారు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంత ఆనందించాడు అంటే అందరిని పిలిచాడు. ఇగో శోధన వచ్చింది, నా ఇంటి నుండి నా కొడుకు వెళ్ళిపోయాడు, దూరం అయిపోయాడు బిడ్డ, కానీ మళ్ళీ తిరిగి రిపెంటెన్స్ అయ్యి పాపం ఒప్పుకొని నా తండ్రి ఇంటిలో నేను ఒక పనివాడుగా చేర్చబడతానని తన పాపమును ఒప్పుకొని అవిధేయతను ఒప్పుకొని నా దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు నేను ఎంత ఆనందించాను బిడ్డ అని చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా పిలిచి గొప్ప విందును సంతోషాన్ని ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ కరోనా వ్యాధి ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు. రాబోయే దినాల్లో ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఉపద్రవాలు ఒకవేళ నీ మీద, నీ దేశం మీద, ఈ భారతదేశం మీద, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్రాల మీద ఒకవేళ వచ్చినట్లయితే కూడా నీకు ఒక మాట చెప్తాను ప్రియ దేవుని బిడ్డరా. ఏలియాకి, యోసేపుకు, అబ్రహాముకు, ఇస్సాకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. దేవుడు నేను దీవించునుగాక. నీ హృదయానికి దేవుడు ధైర్యం ఇచ్చునుగాక. బిడ్డ, ఒకవేళ నువ్వు పడిపోయినావా, ఒకవేళ నువ్వు జారిపోయినావా, ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, నానా నన్ను క్షమించు నాన్న. ఎందుకంటే యెషయా భక్తుడు చెప్తాడు, విన నేరకి ఉండినట్లు నా చెవులు మందమో కాలేదు, రక్షింప నేరకి ఉండినట్లు నా హస్తాలు కురచ కాలేదని చెప్పి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తన హస్తాలను, తన చెవులను చూపించి మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నీకు, నాకు నీ పాపము అడ్డుగోడగా ఉంది అంటాడు. ఆ గోడ తొలగిపోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని దగ్గర పశ్చాత్తాపడిన ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఇచ్చినట్టుగా తండ్రి ఇంటిలో ఒక పనివాడిగా నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగి కన్నీళ్ళు కాచినట్టుగా నువ్వు దేవుని దగ్గరికి వస్తే బిడ్డ, దేవుడు తప్పకుండా దేవుడిని గొప్ప కార్యం చేస్తాడు. నా జీవితంలో 1990 ఆగస్టు 18వ వరకు పాపంతోనూ అశాంతితో దుఃఖంతో జీవించినప్పుడు ప్రభు అయిన క్రీస్తు ఒక స్త్రీ ద్వారా దేవుని యొక్క వాక్యము ఇలా అందించబడుతున్నప్పుడు నా పశ్చాత్తాపాన్ని, నా అవిధేయతను, నా అతిక్రమాలను పశ్చాత్తాప రూపంలో నేను ఒప్పుకొని నా పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని ఏడ్చినప్పుడు, కన్నీళ్ళు కాచినప్పుడు, దేవా నా అవిధేయతను ఒప్పుకొని విడిచిపెడుతున్నా అదే 1990 ఆగస్టు 18వ తారీఖునే నా పాపానికి విడుదల దేవుడు ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. ఆ రోజు నేను ఎగిరి గంతులు వేశాను. ప్రతిదిన బిడ్డరా, 3 నెలలు 4 నెలలు ప్రార్థన చేసి కన్నీళ్ళు కాచాను. ఎన్నో శోధనలు వచ్చినాయి, నాకు ఎన్నో శ్రమలు వచ్చినాయి. కొట్టేవారు, నిట్టేవారు, హేళన చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, వాటన్నిటి నుండి కూడా చర్చకు బాధలకు మేము గురైపోయినాం. ఎన్నో శ్రమలు, మేము సంపాదించిన ఆత్మలు మా దగ్గర నుండి పోతున్నప్పుడు ప్రతి దినము దుఃఖము విచారమే. నేను అప్పులైపోయి అప్పుల్లో దుఃఖము విచారంతో నా కన్నీళ్ళు, నేను నా భార్య బిడ్డలు దిగమింగుతూ ఉండినప్పుడు మా వేదన ఇంత కాదు. కానీ ప్రభు అయిన క్రీస్తు ఆ దినాన్ని, నా బిడ్డ నేను నీతో ఉన్నాను అని మాకు ధైర్యం ఇస్తున్నప్పుడు ఈరోజు మేము ఎంత ఆనందించగలుగుతున్నామో. ఈరోజు కరోనా వ్యాధి ప్రపంచం అంతా యావత్తు కూడా ఉండినప్పుడు కూడా ఈరోజు మాకు ధైర్యం ఉందంటే మేము ఈ వాక్యం ద్వారా మీకు ధైర్యం ఇస్తున్నామంటే ఎందుకో తెలుసా? ఆ రోజు నన్ను శోధన నుండి లేపి ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైన స్థితిగతుల్లోకి ఎదిగింపజేశాడు. బిడ్డ, నువ్వు ఎందుకు భయపడతావు, నువ్వు ఎందుకు దిగులు పడతావు? నా బిడ్డలకు వివాహం జరగలేదని నీకు భయమా? బిడ్డలు ఎడ్యుకేషన్ అయిపోయి ఇంకా ఉద్యోగం దొరకలేదని నీకు భయమా? కరోనా వ్యాధి వచ్చి వ్యాపారం అంతా పడిపోయింది, ఉద్యోగస్తులు ఇంక ఉద్యోగాలు తీసేస్తారేమని భయపడుతున్నావా? లేదు బిడ్డ, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది నాన్న. ఏమీ భయపడద్దు. దేవుడు పునర్జన్మను ప్రతి ఒక్కరికి దయచేయబోతున్నాడు. మన భారతదేశంలో ప్రార్థన యోధులు ఇప్పటికే లేచిపోయారు. మన రాష్ట్రంలో ప్రార్థన యోధులు గుంపులుగా లేచారు. అందులో నువ్వు ఎందుకు ప్రార్థన పరుడు అవ్వకూడదు? నీ కన్నిటిని, నీ వేదనను, నీ దుఃఖాన్ని ప్రభు అనే క్రీస్తు పాదాల దగ్గర నువ్వు పెట్టినట్లయితే ప్రభువు నీకు కూడా ఈ పరీక్షల్లో విజయము దయచేయనుగాక.